వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. చైనాలోని ప్రధాన వాణిజ్య కేంద్రమైన షాంఘైలో ఇప్పుడు భారతదేశం తన కొత్త అత్యాధునిక కాన్సులేట్ భవనాన్ని ఆదివారాన్ని ప్రారంభించింది. అయితే గత 32 ఏళ్లలో చైనాలో ఈ వ్యాపార కేంద్రంలో భారత కాన్సులేట్ అయితే ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు ఇది తరలించడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. ఇంకా చాంగ్నింగ్ జిల్లాలోని ప్రముఖ డాన్మింగ్ సెంటర్లో విస్తరించిన ఈ భవనం 1436.63 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది మరి పాత భవనంతో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువని చెప్పొచ్చు. ఈ అత్యాధునిక భవనాన్ని చైనాలోని భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్ లాంఛనంగా స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఇది స్టార్ట్ చేసినప్పటికీ దీని కార్యకలాపాలు డిసెంబర్ 8వ తేదీ అంటే ఈ రోజు నుంచి కొత్తగా అమల్లోకి వస్తున్నాయన్నమాట. అంటే పూర్తి స్థాయిలో ఇది స్టార్ట్ అవుతుంది. ఇంకా భారత చైనా దౌత్య సంబంధాలు ప్రారంభమయ్యి ఆదివారంతో 75 ఏళ్లైంది. మరి ఈ కొత్త భవనం ప్రారంభోత్సవం ప్రత్యేకత సంతరించుకుందని ఈ సందర్భంగా రాయబారి రావత్ తెలిపారు. అయితే షాంఘైతో భారత్కున్న ప్రత్యేక సంబంధాలకు ఈ ప్రపంచ స్థాయి కాన్సులేట్ జనరలే నిదర్శనంగా నిలుస్తుందని కూడా మనం చెప్పొచ్చు. ఇక కాన్సుల్ జనరల్ ప్రతీక్ మాధుర్ కూడా మాట్లాడుతూ కొత్త భవనం ద్వారా ఇక్కడున్న భారతీయ పౌరులకు దాంతోపాటు చైనా భాగస్వాములకు కూడా మేము ఇంకా మెరుగైన నిరంతరాయ సేవలు అందించడానికి కట్టుబడి ఉన్నామని కూడా మళ్ళీ చెప్పారు. ఇంక ఇప్పుడు ఈ విస్తరణ వల్ల కాన్సులేట్ ఒక్కటే కాదు, వాణిజ్య, సాంస్కృతిక, పరిపాలనా విధులను ఒకే సురక్షితమైన ఆధునిక అంతస్తులో నిర్వహించడానికి కూడా వీలవుతుందన్నారు. అంటే అన్ని రకాల సేవలు, అంటే ఇది సేవల్లో సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది, ప్రజా సేవలను మెరుగుపరుస్తుంది, అన్ని రకాల సేవలు ఒక్క చోట ఉంటాయి. అంతేకాకుండా ఈ కాన్సులేట్ భవనం అయితే హోంగ్ కియావో, గూబీ విదేశీ వ్యాపార కారిడార్లో ఉండటమే ఇక్కడ చాలా వ్యూహాత్మకంగా ప్రయోజనకరమని కూడా మాధుర్ తెలిపారు. ఇంకా ఇప్పుడు భారత్ షాంఘైల మధ్య నేరుగా విమాన సర్వీసులు కూడా స్టార్ట్ అయిపోయాయి రీసెంట్ టైమ్స్లో. మరి ఇలాంటి టైంలో ఈ ప్రారంభోత్సవం జరిగిందని కూడా అన్నారు. ఇది మంచి విషయం అని. ఇంకా ఇది వాణిజ్యం, ప్రయాణం, వ్యాపార సంబంధాలను మనకి చైనాకి మధ్య మరింత బలోపేతం చేస్తుందని కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మనం ఈ అందమైన కొత్త అధ్యాయంలోకి అడుగు పెడుతున్నప్పుడు ఈ భవనాన్ని కేవలం కార్యాలయంలా కాకుండా భారత్కి ఇంకా తూర్పు చైనా ప్రాంతం మధ్య స్నేహంగా చూడాలి. వాణిజ్యం, సంస్కృతి, ప్రజల సంబంధాలకు శక్తివంతమైన కేంద్రంగా దీన్ని మారుద్దామని కూడా తన ప్రసంగంలో చెప్పారు మాధవ్. ఇంకా ఈ ప్రారంభోత్సవానికి దౌత్యవేత్తలు, షాంఘై మున్సిపల్ ప్రభుత్వ ప్రతినిధులు, వివిధ నగరాల నుంచి భారతీయ ప్రవాసులు సహా 400 పైగా అతిథులు హాజరయ్యారు. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.